హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే గోల్డ్ సేవింగ్ స్కీమ్. ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అనేది అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియోని మీరు టిల్ ఎండ్ వరకు చూడండి, సో దట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్గా అర్థమవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. మెయిన్గా మనం సేవింగ్స్లలో గోల్డ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ సేవింగ్స్లలో మనం మెయిన్గా చూస్ చేసుకునేది ఏంటంటే గోల్డ్ సేవింగ్ స్కీమ్. ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డ్ సేవింగ్ స్కీమ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ స్కీమ్లో మెయిన్గా బెనిఫిట్స్కి వచ్చేసేసరికి 2 బెనిఫిట్స్ ఉంటుందండి. ఒకటి వేస్టేజ్ ఆర్ మేకింగ్ ఛార్జ్, ఇంకొకటి వచ్చేసి 1 మంత్ బోనస్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వేస్టేజ్ ఆర్ మేకింగ్ అన్నాను కదా, అది ఎలానో ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 పర్ మంత్ చేశారండి. ఆ 5,000 పర్ మంత్లో 11 మంత్స్కి 55,000 వస్తుంది. ఆ 55,000తో సంబంధం లేదు. మీరు 5,000తో ఏ రోజు పే చేస్తే ఆ రోజు గోల్డ్ రేట్ అనేది అక్యుములేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు 9,000 ఉందండి. 5,000కి ఎంత గోల్డ్ వస్తాయి? 1/2 గ్రామ్ వస్తాయి. 1/2 గ్రాము 0.600 మిల్లీగ్రామ్స్ వస్తే 0.600 మిల్లీగ్రామ్స్ అనేది మీకు అక్యుములేట్ అవుతుంది. సో అదేవిధంగా ఆఫ్టర్ 11 మంత్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 గ్రామ్స్ అయింది, 6 గ్రామ్స్ అయింది. ఆ 6 గ్రామ్స్కి మీకు వేస్టేజ్ మేకింగ్ లేకుండా ఇస్తారు. అండ్ దాని మీద ఛార్జెస్ కూడా పడతాయి. ఇంకా అడిషనల్గా మీరు స్టోన్ ఏమైనా తీసుకున్నారంటే స్టోన్ ఛార్జెస్, ఇంకేదైనా సమ్ ఛార్జెస్ ఉంటే పడుతుంది. ఇంకొకటి ఏంటంటే 1 మంత్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 పే చేశారంటే 11 మంత్స్కి 55,000 అవుతుంది. ఆ 55,000కి 1 మంత్ బోనస్ కింద వాళ్ళు 5,000 యాడ్ చేస్తారు. ఆ 5,000 కోసం మనం 11 మంత్స్ అక్కడ పే చేసేస్తాం. ఓకే. ఇంకా అడిషనల్ వాళ్ళు గిఫ్ట్ అంటారు, అది సెకండరీ, అది మనకు అనవసరం. మనకి బెనిఫిట్స్లో ఓన్లీ వేస్టేజ్ ఆర్ మేకింగ్ అదొక బెనిఫిట్, అండ్ 1 మంత్ బోనస్, ఇవి 2 మాత్రమే స్కీమ్లో క్యాలిక్యులేట్ చేస్తాం మనం కదా. ఇంకా అదర్ డిసడ్వాంటేజెస్. ఈ డిసడ్వాంటేజెస్ లిస్ట్లో చూసామంటే చాలా ఎక్కువ ఉంటాయండి. నేను ఇక్కడ గోల్డ్ సేవింగ్ స్కీమ్ జాయిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు, అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. కానీ దాంట్లో మీకు జాయిన్ అయ్యే ముందు అడ్వాంటేజెస్ ఉందా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా తెలుసుకోవాలి కదా. సో దానికోసమే ఈ వీడియో. ఇది ఎవరిని ఉద్దేశించి కూడా కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. అన్ని జ్యువెలరీ షాప్లో కంపారిజన్ చేసి మెయిన్ పాయింట్స్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ అడ్వాంటేజెస్లో ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయానండి. ఈ స్కీమ్ పే చేయడం ద్వారా ఈ రకంగానైనా మనం గోల్డ్ పర్చేస్ చేస్తున్నాం కదండి, అది కూడా మనకి ఇండైరెక్ట్గా బెనిఫిటే కదండి. సో మీరేమంటారు? ఇప్పుడు డిసడ్వాంటేజెస్కి వెళ్ళిపోతాం. డిసడ్వాంటేజెస్లో మెయిన్ థింగ్ ఏంటంటే, మనము చాలామంది ఫేస్ చేసేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ ఒక్క షోరూంలో మాత్రమే పర్చేస్ చేయాలి. అదే అనేది సామాన్యంగా గోల్డ్ పర్చేస్ చేయాలని, శారీస్ పర్చేస్ చేయాలంటేనే మనము 1కి 10 షాప్స్ చూసి కొంటాం. సో ఈ గోల్డ్ అంటే ఇంకా మనకి చాయిసెస్ ఎక్కువ ఉండాలి కదా. సో మనకి నచ్చకపోయినా ఆ షాప్లోనే డెఫినెట్గా పర్చేస్ చేయాలి. సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనము వాళ్ళు ఇచ్చే టైం పీరియడ్లో మాత్రమే పర్చేస్ చేయాలి. ఇన్ కేస్ ముందుగా పర్చేస్ చేస్తాము అని అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వరు. అండ్ ఇంకా కొన్ని రోజులు ఆగి ఇంకా పెద్ద ఆర్నమెంట్ పర్చేస్ చేశాను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అన్నా కానీ అలా కూడా వాళ్ళు ఆగరు. సో వాళ్ళు ఇచ్చే టైం పీరియడ్లో మాత్రమే మనము పర్చేసింగ్ అనేది చేయాలి, మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా. ఎందుకంటే ఆ సేవింగ్ అమౌంట్లోనే మనకి ఆర్నమెంట్స్ అనేది రాదు ఎగ్జాక్ట్లీ. సో మనకి కొంచెం అమౌంట్ అనేది మనం ఇంకా అడిషనల్గా అమౌంట్ తీసుకొని వెళ్ళి ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలి. సో అది ఒక చాలా పెద్ద డిసడ్వాంటేజెస్. థర్డ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే చూసింగ్. మనము చూస్ చేసుకున్న ఐటము ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఐటమ్ అనుకోండి, అది ఇంకా డిజైనర్ పీస్ అనుకోండి, దాని తగ్గట్టు వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్, స్పెషల్గా ఛార్జెస్ అని, స్టోన్ ఛార్జెస్ అని అవన్నీ ఉంటాయి. సో
అప్పుడు మనకి ఆ స్కీమ్లో అలాంటి ఛార్జెస్ కూడా మనం పే చేయాలి. స్కీమ్లో ఉన్నా కానీ స్పెషల్ అడిషనల్ ఛార్జెస్ పే చేయాలి. సో మనం పర్చేస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి ఆర్నమెంట్ కూడా చూస్ చేసుకోవాలి ఫస్టే. సో అది కూడా ఒక డిసడ్వాంటేజెసే కదా. ఫోర్త్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మనము స్కీమ్ జాయిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయినాము, ఇంకా మనం అక్కడే సెటిల్ అయిపోయినాము, అక్కడ నుంచి ఇక్కడికి రాము, అయినా కానీ ఆ స్కీమ్ పర్పస్లో అయినా కానీ మనము అక్కడ వచ్చి ఆ స్కీమ్ అదే బ్రాంచ్లో క్లోజ్ చేసేసుకోవాలి. సో అది కూడా పెద్ద డిసడ్వాంటేజెస్ కదండి. ఈ వీడియో ద్వారా మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలిసాయి కదా. ఈ టాపిక్ మీద మీరు కొంచెమైనా నాలెడ్జ్ని గెయిన్ చేసినారనుకుంటున్నాను. మీరు గోల్డ్ సేవింగ్స్ చూస్ చేసేసుకున్నారంటే ఎలాంటి గోల్డ్ సేవింగ్స్ చూస్ చేసుకుంటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you on next video. Bye bye.